ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. ఈ మాటని శిష్యులతోటి పస్కా జరుగుతున్నటువంటి రాత్రి వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనిది. ఈ మాట చెప్పాలంటే చాలా ధైర్యం కూడా ఉండాలి. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. బహుశా దాని యొక్క వివరణ కూడా వివరించి ఉంటాడు యేసుక్రీస్తు, లేదా ఆ మాటల యొక్క అర్థం శిష్యులకు తెలిసి ఉండవచ్చు. ఎందుకంటే గతంలో ఆయనతో 3.5 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి, లేదా తర్వాత పరిశుద్ధాత్మ ద్వారానైనా వాళ్ళు తెలుసుకొని ఉండవచ్చు. అయితే ఈరోజు మనం ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ చివరి మాట, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. పాత నిబంధన గ్రంథంలో కనుక చూసినట్లయితే తండ్రి యొద్దకు వెళ్ళాలి అనంటే కేవలం అది ప్రధాన యాజకుడికి మాత్రమే సాధ్యమై ఉండేది. తండ్రి యొద్దకు వెళ్ళటం అంటే ఏంటి అని కనుక మనం ప్రశ్న వేసుకుంటే, ఇశ్రాయేలీయుల మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉంది. ఆ ప్రత్యక్ష గుడారంలో బయట ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము 3 భాగాలు ఉన్నప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం ఉంది. ఆ నిబంధన మందసంలో 10 ఆజ్ఞల పలకలు, మన్నా పాత్ర, చిగురించిన అహరోను కర్ర, ఈ 3 కూడా ఉన్నాయి. అయితే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటువంటి అధికారాన్ని కలిగి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ద్వారా ఆ అతి పరిశుద్ధ స్థలానికి చేరుకోవడానికి ఏకైక మార్గం తానే అని చెప్తున్నాడు. ఆ యొక్క నిబంధన మందసంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు, మన్నా పాత్ర, చిగురించిన అహరోను కర్ర, ఇవన్నీ కూడా యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాయి. ఏదైనా మనం ఒక విషయాన్ని ధృవీకరించాలంటే దానికి సంబంధించిన సాక్ష్యం కూడా అవసరమే. భవిష్యత్తులో యేసుక్రీస్తు ద్వారా యావత్ మానవాళి మొత్తం దేవుణ్ణి చేరుకోవాలి అనంటే ఏకైక మార్గం యేసుక్రీస్తు ద్వారానే అవుతుంది అనేటువంటి విషయాన్ని ధృవీకరించడం కోసం మరి పాత నిబంధన గ్రంథంలో ఆ యొక్క ప్రత్యక్ష గుడారము, నిబంధన మందసము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, లేవీయుల యాజకత్వం, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీటిని గురించే పౌలు హెబ్రీ పత్రికలో కావచ్చు చాలా చోట్ల తాను చెప్పటం జరిగింది. అయితే నెక్స్ట్ వీడియోలో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని దేనిని ఉద్దేశించి యేసుక్రీస్తు శిష్యులతోటి చెప్పాడో తెలుసుకుందాం. అంతవరకు దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.